ప్రిన్సిపల్ గారు లేరు. ప్రిన్సిపల్ గారు ఎవరు మీరు? ఎవరు లేక ప్రిన్సిపల్ గారు ఎవరు ఉంటారా? సూపర్వైజర్ ఎవరు? సరే ఆడపిల్ల మీద తెలిపకరా. అన్నీ చూసుకోవడానికి మిషన్ చేయండి. మీ నాన్నోళ్ళ పొలాలు కానీ మీ నాన్నోళ్ళని ఎవరైనా తిట్టినా కానీ అవన్నీ నేను చదవండి. ఎవరికేం చెప్పిపోయింది ఇప్పుడు? అది సేమ్ సార్ సాయంత్రం అండి ఈవినింగ్ స్నాక్స్. చెప్తాను బయట ఉన్నాను. కూరగాయలు రాలేదంటే ఇందులో కూరగాయలు లేదు. కూరగాయలు దొరుకుతాయి కదా. చెప్పండి. నాకు 300 వచ్చినాయి. ఏదన్నా 500 అరే ఎల్లమెల్లి వెళ్ళి పానీపూరి బాగుంటుందండి.
క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ సార్. అరే అది వెళ్తుంది కదా, బాగుంది రైటింగ్స్ అన్ని. ఓకేరా, ఇది బాగానే ఉంది. మహిళా పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పారు సార్, ఇలాగా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి ప్రిన్సిపల్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు సార్. తర్వాత ఎస్ఎంసీ వాళ్ళు వస్తే కూడా చెప్పారండి ప్రిన్సిపల్ మేడం గారు. అలాగే రేపు రేపు ఎలాగైనా చేయాలి. ఇంకోసారి వచ్చారంటే అప్పుడు బాగుంటుంది. కాకినాడ డిస్ట్రిక్ట్ అని మారుస్తాం. ఎన్నింటి దాకా రెస్ట్? ఇప్పుడు రెస్ట్ అవరా, క్లాస్ అవరా? ఉంటున్నారా? వర్క్స్ ఏం చేస్తున్నాను? వస్తాయి ఎంతమందికి వస్తాయి? వచ్చిన వాళ్ళు వస్తారా? సరే, వెరీ గుడ్. ఒక్కసారి సైలెన్స్ ప్లీజ్. ఏం తింటున్నారు, ఏం చదువుతున్నారు లేకపోతే చెప్పి వెళ్దామని వచ్చా, పెత్తనం కోసం కాదు. దాంతోపాటుగా మీరందరూ కూడా ఒకటి చూడండి, ఈ మధ్యకాలంలో హాస్టల్కి ఎవరు పడితే వాళ్ళు వచ్చి బయటికి తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు నుంచి మీ అమ్మ నాన్న, మీ అన్న, మీ అక్క తప్ప వేరే వాళ్ళు ఎవరితో కూడా బయటకు వెళ్ళకూడదు. దాంతోపాటుగా ఆ నలుగురు ఫోటోలు కూడా ఇక్కడ పెట్టండి. ఆ నలుగురు ఫోటోల్లో వాళ్ళు వస్తేనే చూసి అప్పుడు మిమ్మల్ని బయటకు పంపుతారు. స్ట్రిక్ట్గా ఉండాలి మనం కూడా, ఓకేనా? ఎవరో వస్తారు, చాక్లెట్లు అంటారు, బిస్కెట్లు అంటారు, అవి తర్వాత ఎప్పుడైనా తినొచ్చు. బాగా చదువు వస్తే మనం కూడా పెట్టచ్చు ఎవరికైనా. దాంతోపాటు ఇందాక అడిగా కారు ఎంతమంది ఎక్కుతారా అంటే కారు అందరు కావాలంటున్నారు. కారు కావాలంటే ఎలాగ వస్తుంది? నేను కూడా మీకులాగే చదువుకున్నా, నేను కూడా హాస్టల్లోనే ఉన్నా. ఉండి బాగా చదివితే ఉద్యోగం వచ్చాక కారు దొరుకుతుంది. మీరు కూడా బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే కారు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు. జనరేషన్ అంతా కూడా డెవలప్ అవ్వాలంటే మనకి హాస్టల్స్లో టీచర్లు చెప్పేది వినండి, అల్లరి చేయకండి. అల్లరి చేస్తే ఏమవుతుంది తెలుసా? అల్లరి పాలు ఉంటారు. అల్లరి చేయకుండా ఉండాలి, బాగా క్రమశిక్షణ. ఒకసారి మెస్ కూడా చూసి వస్తాం, ఏం వండుతున్నారు, మీకేం పెడుతున్నారు. చికెన్ రుచి చూస్తాను, నాకు బెటరా? ఎవరైతే తగ్గవరా, ఎవరికి ఒక్క ముక్క కూడా తగ్గనండి, నేను ఒక ముక్కే తినాలి, ఓకేనా? రైట్. ఈరోజు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్ కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే హాస్టల్లో వసతులన్నీ బాగున్నాయి, పిల్లల జాగ్రత్తల గురించి కూడా అక్కడ ఉన్న వార్డెన్ చెప్పడం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ను కూడా విజిట్ చేసాం. పిల్లలందరూ కూడా చాలా చీర్ఫుల్గా ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ అంతా కూడా బాగుంది. ఏదైతే చిన్న చిన్న లోపాలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకోమని ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా విజిటర్స్ సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాస్టల్ పిల్లల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం రెండూ ఉన్నాయి. దానికి సంబంధించి పేరెంట్స్ యొక్క ఫోటోలు, అదేవిధంగా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలను పెట్టుకొని విజిటర్స్ ఒక బుక్ తయారు చేసి ఆ బుక్లో వాళ్ళ పాప ఫోటో ఉంటుంది, అదేవిధంగా విజిటర్స్ ఫోటో కూడా పెడతాం. 4 ఉంటాయా 3 ఉంటాయా వాళ్ళ కన్వీనియంట్ బట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు అన్ననో అక్కనో ఎవరో ఒకరిని పంపుతారు. ఏదైనా బయటికి తీసుకెళ్ళాలన్నా, లోపల కూర్చొని మాట్లాడాలన్నా, దేనికైనా సరే విజిటర్ పాస్ ఒకటి కూడా చేసే విధంగా కూడా చెప్తాం. ఖచ్చితంగా ఆ విధంగా పిల్లల రక్షణ బాధ్యత కూడా తీసుకోవటం,
అదేవిధంగా పాఠశాల పరిశుభ్రత కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్ని పాఠశాలను కూడా వ్యక్తిగతంగా విజిట్ చేసి సంతృప్తికరంగా లేకపోతే మాత్రం తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. అదేవిధంగా పిల్లల భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశం. శుభ్రత, భద్రత, విద్య, అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళ డైనింగ్ సంబంధించి అన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా లోటుపాట్లు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించి తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి.